వేదిక టీవీ ఈరోజు హాట్ టాపిక్గా నడుస్తోంది మస్తాన్ సాయి కేసు. 2 తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న పేరు మస్తాన్ సాయి. పోలీసుల దర్యాప్తులో మస్తాన్ సాయి గురించి మరిన్ని భయంకర నిజాలు బయటకు వచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న పేర్లు మస్తాన్ సాయి, లావణ్య. అలానే రాజ్ తరుణ్ మరియు లావణ్య వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన ఈ నేరస్తుడు తాజాగా పోలీసుల అదుపులోకి వచ్చాడు. అయితే పోలీసుల దర్యాప్తు జరిపిన కొద్దీ అతని భయంకరమైన నిజ స్వరూపం బయటపడుతోంది. మస్తాన్ సాయి ఒక సైకో మాత్రమే కాదు, ఎంతో దారుణమైన వ్యక్తి. పోలీసుల దర్యాప్తులో తన ఆగడాలు బయటపడతాయనే అనుమానంతో సూసైడ్ చేసుకుంటానని బెదిరించడం, తనకు అడ్డొచ్చిన వారిని చంపడానికి స్కెచ్ వేయడం అతని నైజం. 2022లో తన ఇంట్లో లావణ్యకు డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలు తీశాడు. ఆ తర్వాత వీడియోల గురించి తెలిసిన లావణ్య మస్తాన్ సాయితో గొడవ పెట్టుకుంది. గతంలో రాజ్ తరుణ్కి లావణ్యకి జరిగిన వివాదం వల్ల మస్తాన్ సాయికి లావణ్యకి పొత్తు కుదిరింది. అయితే లావణ్య వీడియోలు తన ల్యాప్టాప్ నుంచి డిలీట్ చేసిన వాటిని మరో హార్డ్ డిస్క్లో కాపీ చేసి దాచిపెట్టాడు మస్తాన్ సాయి. ఆ హార్డ్ డిస్క్ లావణ్య మస్తాన్ సాయి దగ్గర నుండి తీసుకోవడంతో జనవరి 30న లావణ్య ఇంటికి వెళ్లిన మస్తాన్ సాయి లావణ్యపై హత్యాయత్న ప్రయత్నం చేశాడు. అప్పుడు పోలీసులకు లావణ్య చేసిన ఫిర్యాదుతో పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. పోలీసుల కేసు విచారణలో మస్తాన్ సాయి, అతని స్నేహితుడు కాజా డ్రగ్స్ తీసుకున్నారని నిర్ధారణ అయింది. దీంతో అతనిపై NDPS యాక్ట్ కేసు కూడా జోడించారు. ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి రాగానే మస్తాన్ సాయి గురించి మరిన్ని అతి దారుణమైన నిజాలు బయటకు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఈ కేసు పెద్ద చర్చనీయాంశంగా మారింది.